ఫెడరేషన్ ఆఫ్ ది కెంప అనే ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దాంట్లో విబిడి రాజు గారు ఉన్నారు, కరేళ గణపతి గారు ఉన్నారు. కొన్ని విభేదాల వలన వాళ్ళు కాలాంతరం వాళ్ళు మరో 2 ఫెడరేషన్తో, ఫెడరేషన్ అంటే 200 సభ్యులతో ఫెడరేషన్ అనేది యాక్ట్ ఉండొచ్చు. మనం పెట్టుకున్న ఫెడరేషన్ ఏంటంటే గ్రామీణ వైద్యులు ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంఘాల సమూహాలని కలుపుకుని ఒక గొడుగు కింద తీసుకురావడం అనేది ఫెడరేషన్ అనే నామకరణం చేయడం జరిగింది. అటువంటి సంఘాలు సుమారుగా రాజా సిద్ధార్థ గారి సంఘంలో 16 సంఘాలు ఉన్నాయి. అదే కరేళ గారి గణపతి దాంట్లో 26 సంఘాలు ఉన్నాయి. అదే విబిడి రాజు గారి సంఘంలో 4 సంఘాలు ఉన్నాయి. సుమారు రాజా సిద్ధార్థ గారి సంఘంలో 10,000 మంది ఉన్నారు. సుమారుగా 9,000 నుంచి 10,000 మంది ఉన్నారు. విబిడి రాజు గారి ఫెడరేషన్ లో సుమారుగా 10,000 మంది ఉన్నారు. కరేళ గారి గణపతి ఫెడరేషన్ లో సుమారు 7,000 నుంచి 9,000 మంది ఉన్నారు. ఫెడరేషన్ అంటే ఈ అంకితో మనం ఫస్ట్ నుంచి కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. వీళ్ళందరూ కూడా 3 ఫెడరేషన్లు కూడా విడివిడిగా ఉండటం కాదు, ఒక ఐక్యతా భావంతో ఉండాలని చెప్పేదాన్ని నాంది 2 సంవత్సరాల క్రితం సెంటర్ సైడ్ లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా గాయత్రి ఫంక్షన్ హాల్లో చేయడం అనేది జరిగింది. ఈ రెండింటిలో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ, ఆర్ఎంపీ అండ్ పిఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేదని ఆ రోజు నిర్ణయించడం అనేది జరిగింది. దానికి గౌరవాధ్యక్షులుగా తొండెపు దశరథ జనార్దన్ గారిని మనం ఎంచుకోవడం అనేది జరిగింది. దీన్ని మన 3 ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా తెలిసిన వాస్తవాలు. దీనికి అనుగుణంగానే శ్రీశైలంలో ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి బయట సంఘాలలో, ఎందుకంటే మన ఫెడరేషన్ లో లేని సంఘాలు సుమారుగా ఒక 20 సంఘాలు ఉన్నాయి. వీళ్ళకు కూడా ఇంకో ఫెడరేషన్ అనేది అవకాశం ఉన్నా లేకపోయినా కూడా ఎవరికి నచ్చిన ఫెడరేషన్ లో వాళ్ళు ఉండొచ్చు అనే పిలుపునివ్వడంతో దాని అన్న ఒక గ్లాస్ నీళ్ళు ఏమనుకో, ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకోవద్దు కానీ ఫెడరేషన్ అనేది రాకూడదు అని చెప్పేసి శ్రీశైలంలో ఆత్మీయ సమ్మేళనం అనేది యామర్తి నాగేశ్వరరావు కరేళ గణపతి ఆధ్వర్యంలో ఆ రోజు అక్కడ జరిగింది. ఆ రోజే దశరథ జనార్దన్ గారు చెప్పారు, ఈ రోజు మనకి ఈ ఆత్మీయ సమ్మేళనంలో అన్ని ఫెడరేషన్లు కలిసి ఉన్నాయి, బయట ఉన్న వాళ్ళు కూడా మనం పూరించుకోండి, వాళ్ళకి నచ్చిన ఫెడరేషన్ లో ఉండొచ్చు అని చెప్పి అనడం కూడా జరిగింది. దానికి ఏంటంటే వాళ్ళ సొంత ఆ రోజు ఎవరైనా కూడా ఏదో ఫెడరేషన్ లో జాయిన్ అవ్వండి అని చెప్పేదని పిలుపునివ్వడం జరిగి, అది ఫెడరేషన్ నాయకుల వల్ల రాకపోవచ్చు, లేకపోతే బయట ఉన్న వ్యక్తులు ఫెడరేషన్ నాయకులు అంటే ఇష్టం లేక రాకపోవచ్చు. విషయం అనేది పద్ధతిగా ఉంది. దాని తదుపరి కర్నూలులో కూడా ఒకటే మాట చెప్పారు, ఇదే దశరథ జనార్దన్ గారు. ఈ దశరథ జనార్దన్ గారిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన యొక్క సంఘంలో తీసుకొచ్చింది లంకదాస ప్రసాద్ గారు, గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్ అండ్ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఆయనకున్న పరిచయంతో ఆ రోజు దశరథ జనార్దన్ గారిని ప్రతి మీటింగ్ కూడా తీసుకొచ్చిన ఘనత మన ఆర్ఎంపీకి ఎవరయ్యా అని చెప్పేదంటే మన రంగదాస ప్రసాద్ అని చెప్పేదని 3 ఫెడరేషన్ నాయకులు కూడా చేయించి చేకూడుతున్నారు. గల కారణం ఏంటంటే కర్నూలులో జరిగేదానికి చూశారు, శ్రీశైలంలో జరిగేదానికి చూశారు. ఇట్లా మన యొక్క వ్యవస్థ ఈ 3 ఫెడరేషన్లో మమేకమై ఉండటంతో దశరథ జనార్దన్ గారి దృష్టి అంటే ఇవాళ దశరథ జనార్దన్ గారు ఈక్వల్ టు ప్రభుత్వం విప్ కింద పార్టీ పేరు మెంబర్ కింద చంద్రబాబు నాయుడు గారిని కూడా కన్విన్స్ చేయగల తత్వం కలిగిన వ్యక్తి దశరథ జనార్దన్ గారు. మన వ్యవస్థకి ఖచ్చితంగా ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలి, వీళ్ళకు గుర్తింపునివ్వాలి, ట్రైనింగ్ అవ్వని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటమా, వన్ టైం సెటిల్మెంటా అనేది ఒక కమిటీ ఒకటి వేయడం అనేది జరిగింది.
ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారితో మన కూతురు మాట్లాడినప్పుడు ఒక ఫెడరేషన్ పిలవలేదు, నేను 3 ఫెడరేషన్లు పిలిచాను, ఇక్కడ తప్పిదం జరిగిందని చెప్పి అని మాట వెనక్కి తీసుకున్న వ్యక్తి దశమి జనార్దన్ గారు. ఆయన యొక్క అవినీత్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఎవరికాళ్ళు సొంత స్వలాభాలే. దానికి ముందు వాళ్ళుగానే ఖచ్చితంగా ఫెడరేషన్లో 6 సభ్యులే ఉండాలి. ఏది ఈ ఫెడరేషన్ అన్ని కలిపి దాంట్లో ఫస్ట్ రాజా సిద్ధార్థ గారు, మన జిఎస్ ప్రసాద్ అనంతపురం, విబిడి రాజు గారు, ఎంఎన్ రాజు. అసలు వీళ్ళు ఎంఎన్ రాజు, విబిడి రాజు ఆ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులే కాదు, వ్యవస్థాపకులు ఆ ఫెడరేషన్కి. వాళ్ళేమన్నారంటే నాగేశ్వర రెడ్డి కర్నూలు అధ్యక్షుడు, మన బళ్ళా సీనేమో జనరల్ సెక్రటరీ. వాళ్ళిద్దరూ ఈ విషయాల మీద అవగాహన చెప్పలేరు కాబట్టి మేమే ఉంటామని చెప్పి ఆ రోజు పేరు నేనే ఇచ్చా. వీళ్ళ 6 పేర్లు దశరథ జనార్దన్ గారికి, అదేవిధంగా కరేళ్ల గణపతి గారు, యామంతి నాగేశ్వరరావు గారు. ఇట్లా వీళ్ళ 6 ఉండాలి 3 ఫెడరేషన్లో. వీళ్ళతోనే నేను సంప్రదింపులు చేస్తానని చెప్పేసి నా తరపున కోఆర్డినేట్ చేసుకోవడానికి నా తమ్ముడు లంకదాస ప్రసాద్ని నేను పంపిస్తాను ప్రతి ఒక్క మీటింగ్ అని చెప్పేసి ఈయన పేరు సూచించడంతో మనకి దగ్గర ఆత్మ బంధువుగా తయారయ్యారు మన లంకదాసర్ గారు. అంతేగాని ఈ వ్యవస్థ ఏనాటి నుంచో పోరాటం జరిగినా కూడా గత 2 ఏళ్ల బట్టి విభిన్న కోణాల్లో ఉన్న 3 ఫెడరేషన్ల వ్యక్తులు కలిపిన ఘనత గుడివాడదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఒక కోణంలో ఉంటే ఒక కోణంలోకి రావటం, ఒక కోణంలో ఉంటే ఒక కోణంలోకి రావటం, వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టిన ఘనత మాత్రం గుడివాడదని చెప్పేసి గంటాబద్ధంగా నేను చెబుతాను. ఆ రోజు కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ 6 సభ్యులు 8 మంది, ఏది మన ఈయన కర్నూలు గోవిందరెడ్డి గారిని గౌరవ సలహాదారులుగా ఉండి ఈ 8 మందితో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 3 ఫెడరేషన్లు నడపండి అని చెప్పిన మాట నగ్న సత్యం. మీ ఫెడరేషన్ నాకు ఎవరైనా అడగచ్చు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అందరూ జరిగింది నేను చెప్పిన మాట తప్పుగా ఉన్నాయా? జరిగిన మాట ఇవి. ఎందుకంటే బయట ఉన్న వ్యక్తులకి తెలియపడతారు. ఎందుకంటే వీళ్ళు ఫెడరేషన్ అనే మాటకి 4వ ఫెడరేషన్ 5వ ఫెడరేషన్ అనేది తావివ్వద్దు అని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చిన పిలుపు కాబట్టి మనం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏ ఫెడరేషన్ ఉండండి, మనకు అనవసరం. ఏ ఫెడరేషన్ అన్నా ఉండండి, 3 ఫెడరేషన్తో మీరు కుదించుకుని మనం ముందుకు సాగితే బాగుంటుంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పలు రాష్ట్రాల్లో విభిన్న తత్వంలో ఉందని చెప్పేసి మొన్న హైదరాబాద్లో తెలంగాణలో జరిగిన గొడవలన్నీ దృష్ట్యా పెట్టుకుని మిగతా రాష్ట్రాల వాళ్ళని కూడా అది కూడా విబిడి రాజు గారు ఇచ్చారు. ఆ నెంబర్లు అన్నీ కూడా దశరథ జనార్దన్ గారు తెలుసా? తెలియదు. ఎందుకంటే దశరథ జనార్దన్ గారు మన గోవిందరెడ్డి గారితో కనుక్కుంటే గోవిందరెడ్డి గారు విబిడి రాజు గారికి ఫోన్ చేయడం, అక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే మనకు మళ్ళీ ఎన్నో సంఘాలు ఉన్నాయండి, ఒక ఫెడరేషన్ 2 ఫెడరేషన్లు ఉంటారు, మేము గవర్నమెంట్తో మాత్రం మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా తెలంగాణలో మా ఇబ్బందులు మీరు చూస్తున్నారు అని చెప్పన్నారు. ఏది ఏమైనా కూడా దీన్ని సెంట్రల్ ఇష్యూగా తీసుకొచ్చి ఎన్ఎంసీలో మనం మార్చుకుని ఈ గ్రామీణ వైద్యుల వ్యవస్థకి ఒక దారి చూపడదామని చెప్పేసి కంకణం కట్టుకున్న వ్యక్తి దశరథ జనార్దన్ గారు. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఈ ప్రభుత్వంలో ఉండగానే మనకి జరుగుతుందనే ఆశాభావంతో మనం ఉన్నాం. ఈ ప్రభుత్వం చేయలేదనుకో నెక్స్ట్ ప్రభుత్వానికి మళ్ళీ అప్పీలే. జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో చేయలేదు, ఇవాళ తెలుగుదేశం వచ్చింది, ఏం చేయలేదు మళ్ళీ వెళ్తాం. అంతేగాని మనం ఉన్నప్పుడు వాడుకోకుండా వచ్చేదానికి భయపడి మనం ఈ రోజున వెనకంజ వేయడం అనేది గ్రామీణ వైద్యుల వ్యవస్థకి మనం చేసుకునే సభ్యులకి మనం ఉనికిని కోల్పోదాం అని చెప్పేసి మాత్రం ఫెడరేషన్ నాయకులు తెలుసుకుని 3 కూడా ఏకమయ్యారు. ఎందుకంటే ఇవాళ ఫెడరేషన్ నాయకులు మనం కొట్టుకుంటే వ్యవస్థలు పాడైపోతున్నాయి. ఈ వ్యవస్థల వల్ల సభ్యులు నాశనం అయిపోతున్నారు, సభ్యులకి సరైన న్యాయం జరగట్లేదు. కాబట్టి సభ్యుల సంక్షేమం కోరుకున్నాం కాబట్టి సభ్యులు దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా మనం 3 ఫెడరేషన్లు కూడా కలుపుకుని దశరథ జనార్దన్ గారు చెప్పినట్టు, దశరథ జనార్దన్ గారు సూచించిన మనిషి లంకదాసన్ చెప్పినట్టు మనం విని దీన్ని సక్సెస్ చేయాలనే దృక్పథంతో ఫస్ట్ ఒక ట్రయల్ రన్గా
రేపు సెప్టెంబర్ 21వ తారీఖున ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలని కూడా మీరు పిలుపునివ్వండి. ఆ పిలుపునిచ్చిన మేళ దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయండి. మ్యాక్సిమం నేను హాలు ప్రొవైడ్ చేయడానికి నేను సిద్ధపడతా అని చెప్పి అన్నప్పుడు కలుపుని ఫెడరేషన్లో ఏ సంఘాలు కూడా కలుపుని ఇచ్చి అనవసరమైన ఖర్చులు వెళ్ళొద్దంటే ఆ రోజు జూమ్ మీటింగ్ లో ఎవరు లేరు, వీళ్ళు ఆరుగురే ఉన్నారు. పైకట్టి చెప్పిన వాడు ఎమ్మెల్యే గారు అన్నారు, ఏమండి ఎవరి కన్వెన్షన్ 3,50,000 రూపాయలు అవుతుంది హాలుకి, మరి ఎక్స్ట్రా పైన ఖర్చులు అవుతాయి, మరి భోజనాలు గీనాలు అన్ని పెడదామని చెప్పంటే దగ్గర 10-15 లక్షలు దాటిపోతుంది. ఎవరు భరాయిస్తారు? పాంప్లెట్ కానించి, మైక్ కానించి, అడ్వర్టైజ్మెంట్ కానించి, సభ్యులు రాకల కానించి, వాళ్ళకి భోజనాలు కానించి ఎవరు భరాయిస్తారు? కాబట్టి ఆయనే ఒక సూచన చేశాడు, నాకు ఎక్కడ పెట్టుకున్నా కూడా ఫస్ట్ 21 సెప్టెంబరు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెట్టండి అని చెప్పి వెంటనే చెప్పడంతో మా రంగనాథుడు గారు నాకు చెప్పగానే నేను వెంటనే ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ ఇచ్చి విజయవాడలో ఉంటాడు కాబట్టి ఆయనకి ఇక్కడ కమిషనర్కి ఇమ్మని లెటర్ అయితే నా మీద ఆయన ఫ్రీగా అన్నా లేకపోతే ఏంటి నామినల్ ఫీజు ఉంటుంది. నామినల్ ఫీజుతో మనకి హాల్ దొరికింది. ఇక భోజనాల మనం బల ప్రదర్శన కోసం వస్తున్నాం కాబట్టి ఉదయం పూట పెట్టుకుంటే డబ్బుతో కూడిన పని కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు అందరం భోజనం చేసి ఇవాళ వచ్చి 2 గంటలకు వచ్చేట్టుగా అందరినీ మనం తీసుకురాగలిగితే 6ంటితో క్లోజ్ అయిపోతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఇటు జగ్గైపేట నుంచి కల్దింటి వరకు అంతకన్నా మార్గాలు ఏం లేవు. ఎవరైనా 10-12 వెళ్ళిపోతాం. మనకి ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన పని లేదు, ఇతర జిల్లాల నుంచి రావాల్సిన పని లేదు. కాబట్టి భోజనాలు విరమించండి. భోజనాల ఖర్చు ఎక్కువ ఖర్చు. మనం ప్రొవైడ్ చేసేది ఓన్లీ ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్. ఇది ఏమన్నా షుగర్ ప్యాకెట్లు ఉంటే మా అన్న లాంటి వాళ్ళు పడిపోకుండా ఉండబోతుంది దానికోసం ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్, అది 1 లక్ష రూపాయల అయిపోతుంది. దీన్ని మనం ఎంతవరకు తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రెజెంటేషన్ ఇవ్వడం వలన రేపు జరిగే 3,000 మందిని మనం కూర్చోబెట్టగలిగితే బయట ఉన్న సంఘాలని, బయట ఉన్న మన పెద్దల్ని కలుపుకొని సక్సెస్ చేయగలిగితే దీనికన్నా మించి సెప్టెంబర్ 19 అక్టోబర్ 19 ధన్వంతరి జయంతి రోజు ఈస్ట్ గోదావరి వాళ్ళు పెడుతున్నారు. మళ్ళీ అది తదుపరి నవంబర్ 19 లేదా 22న ఈస్ట్ గోదావరి వాళ్ళు పెడుతున్నారు. అక్కడి నుంచి మళ్ళీ డేట్స్ 3 జిల్లాలు వైజాగ్, అదే ముందుగానే వెనకాల 1 నెల రెండో ధన్వంతరి ఏదో అనుకున్నాను కదా. ఫస్ట్ తర్వాత వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 నెలలు జరిగిపోతాయి. అక్కడ డేట్ ఏంటి? మళ్ళీ 3 జిల్లాలు వైజాగ్, నెల్లూరు, తిరుపతి, తర్వాత నెక్స్ట్ అనంతపురం చేసుకున్నాక విజయవాడలో ఈ 40,000 మందితో సుమారుగా ఒక మహాసభ, బహిరంగ మహాసభ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని తప్పించడమా, లేదా ఎవరిని తీసుకొద్దాం అనేది, లేదా స్టేటు గడ్కారీ మన హెల్త్ మినిస్టర్ని తీసుకురావటం అనేది ఒక ప్రతిపాదన చేసుకుని భారీ బహిరంగ సభ మళ్ళీ మంగళగిరిలో పెట్టాలన్న ఆలోచన మన నాయకులు ఉంది, పొలిటికల్ నాయకులు. దీనికి అనుసంధానంగా మనం ఒక పోస్టర్ ఇచ్చామనుకో, ఈ ఉన్న ప్రభుత్వం ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం 2025 ఫిబ్రవరి నాటికి ఇవన్నీ కూడా సమావేశాలు ముగించేయాలని. ఈ ముగించుకున్న తరుణంలో సక్సెస్ఫుల్ గా మనం ప్రభుత్వాన్ని చూపిస్తే 1 టైం సెటిల్మెంట్ ఏంటి అనేది ఒక కమిటీ అనేది త్వరలో 1 వారం రోజుల్లో వస్తుంది. ఆ వచ్చిన ధర్మిళ ఏం చేద్దాం ఏంటి అనేది దిశానిర్దేశంతో మళ్ళీ వీళ్ళు 6గురే కూర్చుంటారు. ఆ 6గురిలో ఒకళ్ళు రంగదాసు ప్రసాద్ గారు 7వ వార్డు కింద ఉంటాడు, గోవిందరెడ్డి గారు ఒక ఆయన ఉంటాడు. మనకి ఉంటే 9వ వ్యక్తిగా ఎన్ఎల్ రావు గారు ఉంటారు, వైజాగ్ కోలవే డాక్టర్. వీళ్ళ సమక్షంలో ఈ 9 మంది సమక్షంలో ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం, మంచి ఆలోచన అనేది జరుగుతుందని చెప్పేదనే దృక్పథంతో మనం చేసే ఈ కార్యక్రమం. దీన్ని అంతేగాని మనం డైవర్షన్లు చేసుకుని మనం ఏ సంఘంతో ఏ ఫెడరేషన్ అవన్నీ కొడుకు తగ్గిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే 3 ఏళ్ల బట్టి కత్తులు దువ్వుకున్నారు, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులింతో జరిగాయి. అవన్నీ కూడా కలిగిన ఘనత గుడివాడదని చెప్పి మరొకదాన్ని నేను చెబుతున్నా. గల కారణం ఏంటంటే అన్నీ అయిపోయాయి.
కాబట్టి 3 ఫెడరేషన్లు వాళ్ళు ఒంగోల ప్రభుత్వం వచ్చింది. మీరు ఇట్లా చేస్తే మీకు మేము అందుబాటులో ఉంటా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించారు, వాళ్ళ యొక్క యుగాలన్నీ పక్కన పెట్టి. అదేవిధంగా బయట ఉన్న సంఘాలు కూడా మనందరం కూడా కత్తులు లేకుండా చక్కని కౌగిలింతగా చేసుకుని వాళ్ళ యొక్క బలాన్ని కూడా మనం సేకరించుకుని ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క పిలుపు. అట్లాగే తక్కువ ఎకానమీగా మొన్న కర్నూలులో చూసాం, 4000 మంది వచ్చారు. మీకు లిస్టులు పెట్టాం మీ ఫెడరేషన్ నాయకులకి. 4 లక్షల రూపాయలతో 4 లక్షల రూపాయలు దావ చేశారు. 4000 మందికి భారీ మీటింగ్ చేశారు. అందరూ ఆశ్చర్యపోయాం. దానికి ఆర్ఎంపీడబ్ల్యూఏ రాధాకృష్ణ గారు అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు. మరి అందరికి ఇది కూడా పెట్టే నేను అక్కడ ఖర్చులు మనం 100 మందికి పెట్టి 2 లక్షలు ఖర్చు పెట్టే, మేర్బానీ కోసం 4 లక్షలు ఖర్చు పెట్టే అనే మేర్బానీ మాట మానుకుందాం. ఇకనైనా ఎకానమీగా వెళ్దాం. చక్కని రూట్లో మనం ప్రయాణం చేస్తే మనం యొక్క పడుసుని చేకూర్చుకుందాం. అదేవిధంగా నా యొక్క సంఘం రూరల్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 9/2025 నా సంఘంలో గుడివాడ, కైకలూరు, అవినిగడ్డ, మన నందిగామ, కంచెంచెర్ల, తిరువూరు ఇవన్నీ కూడా ఉన్నాయి. మా సభ్యులు సుమారుగా 800 నుంచి 900 మంది సభ్యులు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా నేను ఆ రోజుకి ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పేదని ఈరోజు మనం ఇవన్నీ చెప్పుకోవడం ఒక ఎత్తు. రేపు పొద్దున్న జరిగే కార్యక్రమాలతో మన సోదరులు సీనియర్లు మన కె గణపతిరావు గారు ఉన్నారు, మన కొండిశెట్టి సురేష్ గారు ఉన్నారు, ఆంజనేయ గారు మాట్లాడారు. వీళ్ళ కూడా సలహా సూచనలు తీసుకుని వీళ్ళ మెంబర్స్ని కూడా మనం ఏ విధంగా కలుపుకుని, లేదా ఇప్పుడు నేను చెప్పిన ఆలోచన మీద వీళ్ళు సరికొత్త ఆలోచనలు జోడించుకుని ముందుకు నడుస్తూ మన యొక్క ఐక్యతను దాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఖర్చులు చాలా లిమిట్గా చేసుకుని దీన్ని సక్సెస్ రేటు ఏ విధంగా చేద్దామనేది మనకి హాల్ దొరికింది. మిగతాది జనాలు రప్పించడం, దీనికి వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ చేసుకోవటం. ఈ సభ నిర్వహణ కమిటీ అనేది కంపల్సరీ ఉండాలి. అట్లాగే మనం డబ్బులు కనుక సేకరించే లెక్క అయితే మనం ఎంతెంత ముందు తీయగలుగుతాం. దీనికి మళ్ళీ ఇంకో మీటింగ్ వేసుకుని ఇంకో తోటకి రావాలంటే ఎవరు రారు, ఎవరు చేరు. ఏదైనా చేయాలంటే ఈ కమిటీనే, ఇక్కడ నిర్ణయించిన కమిటీనే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అంతేగాని దీనికోసం ఒక 3000 మందినే కూర్చోబెట్టేటప్పుడు మా ఫెడరేషన్ గొప్ప, మా ఫెడరేషన్ గొప్ప, మా సంఘాలు గొప్ప అని చెప్తున్న అనవసరమైన ప్రగల్భాలు పెరగాల్సిన అవసరం లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతేగాని నా వెనక 1500 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు గొప్ప చెప్పుకోవడం కాదు. మనం ఎకానమీగా చేయాలి. దీన్ని సక్సెస్ఫుల్ ఇక్కడే నిర్ణయించండి. ఒక గంట లేట్ అయినా కూడా దశరథ జనార్దన్ గారు చెప్పింది అది. దీనికోసం 10 మాట సిట్టింగ్ అవసరం లేదు. ఎవరి టైము వాళ్ళది వాల్యుబుల్ టైమే. కాబట్టి ఏం చేద్దాం అనేది మన పెద్దలతో సంప్రదించుకుని ముందుకు నడుస్తారని చెప్పేసి, ఇంకేమన్నా లోతైన అధ్యయనాలు ఉంటే తొందరపడి మీరు మాత్రం మాట ఇవ్వమాకండి. ఎందుకంటే మీకు ఇంకా దీంట్లో మన ఫెడరేషన్ సంగతి పూర్తి అవగాహన లేదని చెప్పేసి మీరు మాట్లాడించే విధానం నాకు అర్థమైంది. కాబట్టి నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మీరు అన్నీ కూడా తెలియకపోతే ఉమాశంకర్ ఏం చేద్దాం, ఏ విధంగా చేద్దాం తెలుసుకోవడం తప్పే కాదు. కాబట్టి ఖచ్చితమైన దిశానిర్దేశంతో మనం రేపు పొద్దున కమిటీ అనేది వేసుకోకపోతే ఫెయిల్యూర్ అవుతాం. 1, 2 అభివృద్ధిగా దీనికి ఫండ్ రైజింగ్ కమిటీ పెట్టుకుందాం, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకుందాం, స్పాన్సర్ కమిటీ ఒకటి తీసుకుందాం. అట్లాగే అక్కడ వచ్చే మన గెస్ట్లు ఎమ్మెల్యేలు ఇన్వైట్ చేయడానికి ఒకసారి వెళ్ళటం చేయటం కాదు. ఎవరికి దగ్గరలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫెడరేషన్ దగ్గర ఎవరు